గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. రాష్ట్రానికి సమస్యలు వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యతలను నిరంతరం విస్మరిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అనేక ఇబ్బందులు తలెత్తాయి. గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో సఖ్యతగా ఉన్నో లేక పోరాడో అనేక సమస్యలకు పరిష్కారం చూపగలిగారు. అది కొంతవరకు మాత్రమే. కానీ సర్కారు మారడంతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాక కాడి వదిలేశారు. అనేక అంశాల్లో రాష్ట్రానికి నిలువున అన్యాయం జరిగినా కేంద్రాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. 25 మంది ఎంపీలనివ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఉపన్యాసాలు దంచిన జగన్ ఎన్నికలయ్యాక ఆ మాటే మర్చిపోయారు. కేంద్ర సర్కారుకు ఎవరి మద్దతు అవసరం లేదు కాబట్టి వారు మన మాట వినరంటూ హోదాపై చేతులెత్తేశారు. ఇక ఉత్తరాంధ్ర మణిహారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుంటే దాన్ని కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. రైల్వే జోన్ రాకపోయినా నిలదీయడం లేదు. పోలవరానికి 2014 నాటి నిధులే ఇస్తామంటూ కేంద్రం తెగ చెప్తున్నా అదెలా సాధ్యమవుతుందని జగన్ సర్కార్ మాట మాత్రమైనా అడిగే ధైర్యం చేయటం లేదు. విభజన చట్టం అమలు ఊసెత్తడం లేదు. అసలు వైసీపీ ప్రభుత్వానికి ఈ బలహీనత ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఆ భయంతోనే ఎదురు మాట్లాడే ధైర్యం చేయటం లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతోంది? పాలనలో ప్రభుత్వం చేతులెత్తేసిందా? కేంద్ర నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతోంది? జీ హుజూర్ అని ఎందుకు సాగిలపడుతోంది? కేసులే సర్కారుకు కాళ్లకు బంధాలు అవుతున్నాయా? అసలు విశాఖ స్టీల్ ఇండస్ట్రీ గురించి కేంద్రం ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు కేసేశారు. ప్రజల కోసం కేసేస్తే మీరు ఎన్నికల్లో నిలబడ్డారు కదా అని చెప్తారా? అంటే రాజకీయ నాయకులు కేసులు వేయకూడదు, ప్రజల కోసం పోరాడే వాళ్ళు కేసులు వేయకూడదు. అలాంటి గాంధీ, నెహ్రూ అందరి ఫోటోలు కూడా తీసేయండి. రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయ నాయకుడే, ఆయన ఫోటో కూడా తీసేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయ నాయకులే, ఆయన ఫోటోలు కూడా తీసేయండి. మరి ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నారండి! ఎందుకు ఏపీ ప్రజలు ముంచేస్తున్నారు? ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కంట్రీలోంచి పంపించేసేయండి వాళ్ళని. విశాఖ స్టీల్ ఇండస్ట్రీ గురించి వాళ్ళ మాట్లాడడానికి మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు అధికార ప్రతినిధి సురేంద్రమోహన్ గారు మరికొద్దిసేపులో జాయిన్ అవుతారు. నర్సింగ్రావు గారు పోరాట యోధులు, సిపిఎం నాయకులు వైజాగ్ నుంచి మనతో జాయిన్ అవుతారు. శ్రవణ్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. ఎస్ సార్, స్టీల్ ఫ్యాక్టరీ మరి కేంద్రం చేతులు ఎత్తేసింది సార్. అత్యద్భుతంగా అఫిడవిట్ కూడా వేశారు సార్. వాళ్ళు ఏమేశారంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉంది అనేది సరికాదు, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చింది. ఉద్యోగులు ప్లాంట్ అమ్మకం చేయవద్దనడం సరికాదు. 100% స్టీల్ ప్లాంట్ అమ్మకాలు జరుపుతాం. ఇప్పటికే బిడ్డింగ్లు ఆహ్వానించాం. పిటిషన్ వేసిన జేడి లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదని పిటిషన్లో తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ఏముందండి, రాజకీయంగా ఆయనకి ఇంట్రెస్ట్ ఏముందండి? ఆ స్టీల్ ప్లాంట్ ఉంటే ఆయన గెలుస్తారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితే ఆయన ఓడిపోతారా? ఏమిటి అఫిడవిట్లు ఏంటి, ఈ కథలేంటి? మీరు కూడా న్యాయమూర్తిగా పనిచేశారు, మీరు ఎన్నో అఫిడవిట్లు వేస్తుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పోస్కో కంపెనీ ఎప్పుడో కలిసింది, ఎప్పుడో అమ్మకానికి డిసైడ్ అయింది. ఇదంతా నాటకాలు సార్. ఇదంతా ప్రజలకు అవాస్తవాలు చెప్పడానికి ఆడే నాటకాలు. దయచేసి ఇప్పటికైనా ప్రైవేటైజేషన్ చేయదలుచుకుంటే ఒక తాటిపైకి అందరు రండి. ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారో చెప్పండి, ప్రజల్ని సాటిస్ఫై చేయండి. అలాగే ఉద్యోగుల్ని నేను తర్వాత మాట్లాడతాను. విశాఖ జింక్ పరిశ్రమ గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్. ఏమిటి స్టీల్ ఇండస్ట్రీ పోయినట్టేనా? సాంబశివరావు గారు సార్, ఈ కేంద్ర ప్రభుత్వం గురించి ఒక్కసారి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క రిపోర్ట్లు, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే 2014 నుంచి 2021 వరకు బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ఎలాంటి కుయుక్తులు పొందుతున్నారు, దీని వెనక ఉన్నటువంటి మర్మం ఏదైనా ఉందా, ఏ వర్గాలని వీళ్ళు డిస్మాంటిల్ చేయాలనుకుంటున్నారు, రాజ్యాంగాన్ని ఏ విధంగా వీళ్ళు తొంగలో తొక్కాలనుకుంటున్నారు,
డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళు ఈ దేశంలో కోటాను కోట్ల మందిగా ఉన్నటువంటి రిజర్వేషన్ వర్గాలని వెనుకబడిన తరగతుల వర్గాలని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే దాన్ని నేను మీ ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా అంటే కలిగినటువంటి అధికారి ఒకళ్ళు అఫిడవిట్ వేశారు సాంబశివరావు గారు. అఫిడవిట్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళకి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సరే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం కూడా కొన్ని దురుద్దేశాలు ఆపాదించేశారు. అవన్నీ దాని జోల్లోకి వెళ్ళాం. పారా నెంబర్ 15లోకి ఒక్కసారి మీరు కనుక 14లోకి వస్తే సాంబశివరావు గారు, ది కంటెన్షన్ ఆఫ్ ది పిటిషనర్ రిగార్డింగ్ ది effect of disinvestment on employees' rights included of SC/ST members has no relevancy to the policy decision taken by the answering respondents. SC/ST మెంబర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి అది ప్రైవేట్ పరం అయిపోతే 100% ఇక రిజర్వేషన్స్ అక్కడ అప్లై కావు. SC/ST ఎంప్లాయీస్ అనే వారికి రిజర్వేషన్స్ అప్లై కాకపోతే వారు ఇబ్బంది పడతారు అని పిటిషనర్గా ఉన్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు వాదనకి ఆన్సరింగ్ రెస్పాండెంట్స్గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట. ఇన్ దిస్ రిగార్డ్ రిలయన్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ సో బాంబే హైకోర్టు జడ్జిమెంట్. వాట్ ఇట్ ఈస్ స్టేటెడ్, it is important to mention here that the rights are not the fundamental rights. It is settled law that any reservation made by the state in the matter of employment or allotment of state legacy may be constitutionally justified, but it cannot be said to be constitutionally mandated as a matter of fundamental rights. There is no fundamental right to any reservation, though particular reservation may be permissible under any articles of the Constitution provided for fundamental rights. Therefore, the contention of the petitioner that the present petition has been filed to preserve, to save the fundamental right of the people associated with the RINL is baseless and untenable. The present petition deserves to be dismissed on the ground also. ఈ ఒక్క పాయింట్ గురించి నేను కన్ఫైన్ అయితా. ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ SC/STగా ఎంప్లాయీస్ కొన్న వాళ్ళు, మిగతా సంబంధించినటువంటి బీసీ సోదరులు, వీరందరూ కూడా ఆ రోజున స్టీల్ ప్లాంట్కి వారి భూములను దారాదత్తం చేసి మా దగ్గర స్టీల్ వస్తుంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక పోరాటంతో వారు ఆ రోజున స్టీల్ ప్లాంట్కి వారి భూములు ఇచ్చి వారి జీవితాలను పెట్టి ఆ రోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకొని ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కారణమైతే కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో SC/ST ఎంప్లాయీస్ పనిచేస్తుంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వం SC/STల రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట. రిజర్వేషన్స్ అనేవి ఫండమెంటల్ రైట్సే కాదంట. రిజర్వేషన్స్ అమలుపరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఫండమెంటల్ రైట్లు కాబట్టి ఇష్టమైతే అమలుపరుస్తాయి, కష్టపోతే మానేస్తాయి అంట. మరి ఆర్టికల్ 16(4) ఏంటది? కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్ కాకుండా పోయిందా? అసలు SC/STలకు సంబంధించి ఎంప్లాయీస్కి సంబంధించి మాకు సంబంధం లేదు, 100% దీన్ని మేము ప్రైవేట్ పరం చేయడానికి అంగీకరించి కూర్చున్నామని చెప్పినటువంటి దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ని ఏమని చెప్పాలి, వర్ణించాలి? సాంబశివరావు గారు, ఒక్కసారి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను. దయచేసి రిజర్వేషన్ వర్గాలు ఇప్పుడిప్పుడే కొద్దో గొప్ప జీవితాల్లో పైకి వచ్చి అప్లిఫ్ట్ అవుతున్న పరిస్థితుల్లో నేను ఏఐపిఎస్సిలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్లో ఎంత డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారని స్టాటిస్టికల్ రిపోర్ట్తో సహా వస్తా. ఎందుకంటే బీజేపీ అధికార ప్రతినిధి డిబేట్లోకి రావాలి. బీజేపీ అధికార ప్రతినిధి వచ్చిన తర్వాత నేను ఈ స్టాటిస్టికల్ నేను ప్రభుత్వం మీద విమర్శ చేయడం మంచిది కాదు. నరసింహరావు నమస్కారం సార్. వెయిట్ ఫర్ హిస్ టర్న్. ఇప్పటికిప్పుడైతే మాత్రం దుర్మార్గం. నమస్కారం నరసింహరావు గారు, నాట్ ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నంలో జరిగిన ఒక వింత, తమరు చాలా పోరాటాల్లో పాల్గొన్నారు. మీకు తెలవని అంశం ఏం కాదు. 1966లో విశాఖపట్నంలో జింక్ పరిశ్రమ ఏర్పాటుకి ప్రభుత్వం ముందుకొచ్చింది. 1974లో నాటి పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయ మర్రి చెన్నారెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారు. ఎకరానికి 350 రూపాయలు ఇచ్చి దాదాపు 250 రైతుల నుంచి ఇది 850 ఇచ్చినట్టున్నారు. 350 ఎకరాలు సేకరించారు.
ఆ తర్వాత నిర్వాసితుల్లో అత్యధికులకు ఉద్యోగాలు కూడా కొంతమందికి ఇచ్చారు. 2004 నుంచి ఈ పరిశ్రమను తీసేశారు. ఓకే, కొనుక్కున్న వేదాంత కంపెనీ వాళ్ళ డ్యూటీ ఏంటి? జింక్ పరిశ్రమను కొనుక్కుంటున్నారు అంటే ప్రైవేటైజేషన్ అయినా సరే వాళ్ళు దాన్ని నడపాలి. యాజమాన్యం మారుతుంది తప్ప ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ మారకూడదండి. యాజమాన్యం డిజిన్వెస్ట్మెంట్ అది. అసలు డిజిన్వెస్ట్మెంట్ అనే పదాన్ని భారతీయ జనతా పార్టీ అనవసరంగా ఉపయోగిస్తోంది. అమ్ముతున్నాం, అమ్మకం అనే పదం ఉపయోగించమనండి. ఇది ఇవాళ వేదాంత పరిశ్రమకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ కట్టబెడతా ఉన్నారు. ప్రజల నుంచి సేకరించిన భూమిని ఇండస్ట్రీ పెడితే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ప్రభుత్వానికి భూమి మిగులుద్ది. భూమి అమ్ముకోవడం ఏంటండి? అంటే పేదల నుంచి సేకరించి టోకుగా పారిశ్రామికవేత్తలకు అమ్మడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అలాగే గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారిని పోస్కో కంపెనీ ప్రతినిధులు ఎప్పుడో కలిశారు, విశాఖ గురించి మాట్లాడారు. వాళ్ళు కూడా భూమి కోసం వస్తున్నారు తప్ప ఇండస్ట్రీ నడుపుదామని కాదు సార్. అవును సార్. యా, మరి ఏం చేద్దాం? అసలు ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఎన్ని ఎకరాలు, ఎంతమంది ఎంప్లాయీస్? హిందుస్థాన్ జింక్ 362 ఎకరాలండి. యా, దీన్ని వాస్తవంగా రాజస్థాన్ లోను, బీహార్ లోను ప్రధానమైనటువంటి జింక్ ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. మన రాష్ట్రంలో కూడా పిడుగురాళ్ల ప్రాంతంలో కూడా లభించేవి. ప్రారంభంలో అక్కడి నుంచి కూడా తెచ్చి మనం వాడుకున్నాం. అన్నింటికంటే కూడా సముద్ర తీరంలో ఉన్నదని, ఎప్పుడైనా స్కేర్సిటీ వచ్చినప్పుడు విదేశాల నుంచి ఖనిజాలని కూడా దిగుమతి చేసుకోవడానికి ఉపయోగపడడం, అలాగే దక్షిణ ప్రాంతంలో కూడా దీని మార్కెటింగ్ ఉపయోగించుకోవడానికి విశాఖపట్నంలో మీరు చెప్పినట్టు 64 చేయడం, 74 దాన్ని ప్రారంభం చేయడం, అట్లాగే దానికి చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది. దాన్ని ఎప్పుడు కూడా సౌండ్ ఇండస్ట్రీ, ఒక్క సంవత్సరం కూడా అది నష్టాలు అనేటువంటిది లేదు. లాభాల్లో ఉండగానే దాన్ని 2013లో మూసేయడం జరిగింది. 2000లో వాటాలు అమ్మడం వాజ్పేయి గారి ప్రభుత్వంలో దాన్ని ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. తర్వాత దాన్ని అమ్మేయడం అనేటువంటి జరిగింది వేదాంత కంపెనీకి. ఇప్పటికీ కూడా తమాషా ఏంటంటే 26% వాటాలు అమ్మకూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క ఆదేశం వల్ల ఆగి ఉందండి. అయినా ఆ కంపెనీ మూసేయడం, మొత్తం ఖనిజాలు నిక్షేపాలు అన్నిటితో సహా, అలాగే 7 చోట్ల ఉన్నటువంటి ఉదయ్పూర్ దీని హెడ్ క్వార్టర్ అండి హిందుస్థాన్ జింక్. దాని హెడ్ క్వార్టర్ యొక్క నిర్ణయం ప్రకారం ఆ రకంగా వేదాంతాకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం, దాన్ని మూసేయడం అనేటువంటి జరిగింది. పక్కనే మింది, చొక్కవానిపాలెం చుట్టూ ఉన్నటువంటి 10 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భూములు ఇచ్చి త్యాగం చేయడం వల్లనే ఆ పరిశ్రమ అనేటువంటి అక్కడ వచ్చింది. ఈ రోజు ఆ పరిశ్రమ మూసేసి దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం కన్వర్ట్ చేయాలని 2018 దరఖాస్తు చేసింది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తున్నట్టు మాకు తెలిసింది. మేము అప్పటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం. మూసేయక ముందు వాళ్ళు విఆర్ఎస్ కంపల్సరీగా ఉద్యోగాలు తీసుకోవాలని ఒత్తిడి చేసిన దగ్గర నుంచి కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. అయితే ఆనాడు కొంతమంది భ్రమంలో ఉండి ఏం మూసేయరు, ఏం చేయరని అనుకున్నారు. వాళ్ళు మూసేసిన తర్వాత వారికి అర్థమైంది. అందువల్ల వాస్తవంగా లేకపోతే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లాగా ఆ పరిశ్రమ మీద కూడా పెద్ద ఎత్తున పోట్లాడేదానికి అవకాశం ఉండేది. అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా సహకరించినందువల్ల ఆ పరిశ్రమ ఐడిపిఎల్ లాగా మూతబడింది. హైదరాబాద్ లో ఐడిపిఎల్ కూడా అదే. కార్పొరేట్ కంపెనీలకి పోటీ లేకుండా చేయడం కోసం కొన్ని పరిశ్రమల్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పరిశ్రమ మూసేయించడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టిన తర్వాత వాళ్ళ యొక్క లాభాలు, దేశ ప్రయోజనాలు కానీ సామాజిక ప్రయోజనాలు, ఇప్పుడే రిజర్వేషన్స్ గురించి మిత్రులు చెప్పారు. ఈ సామాజిక కోణం అనేది ప్రైవేట్ వారికి ఉండదు. వారికి ఏదైనా ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్, వాళ్ళకి లాభాలు ఒకటే ఏకైక ధ్యేయంగా వాళ్ళు ఉంటారు. అందుకని దానికోసంగా హిందుస్థాన్ జింక్ ని మిత్రులు ఇప్పటికీ కూడా మూసేసిన పరిశ్రమలో పనిచేసిన కార్మికులు కూడా ఫైనల్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఫైనల్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. నేను భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు మిత్రులు జాయిన్ అయ్యారు సార్. వారి ప్రభుత్వం తరఫున ఏం మాట్లాడతారో చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సురేంద్రమోహన్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. సురేంద్రమోహన్ గారు, వ్యక్తిగతంగా మీరు మంచి మిత్రులు, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే అతి కొద్ది మందిలో మీరు ఒకరు. కానీ
మీరు ఎంచుకున్న పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ చూసినట్టయితే ఇది 1966లో అమృతరావు గారు దీక్ష చేస్తే తెన్నేటి విశ్వనాథం గారు వీళ్ళంతా కూడా పట్టుబట్టి ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మాందరెడ్డి గారి చేత వితిన్ 15 డేస్లో అక్టోబర్ 15th 66లో ఉద్యమం స్టార్ట్ అయితే వితిన్ 10-15 డేస్లో ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి ఇదంతా 1971లో స్టార్ట్ చేశారు సార్. ల్యాండ్ కూడా పూర్ పీపుల్ ఇచ్చిన ల్యాండ్ సార్, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఆ మాట ఏ ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదు. 6,000 ఎకరాలు కురుపాం జమీందార్ గారు దీనికి దానం చేశారు సార్. 1970 ఏప్రిల్ 17న ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో ప్రకటించారండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గౌరవనీయ వెంకయ్యనాయుడు గారు, కాకాని వెంకటరత్నం గారు, ఇక సిపిఎం నాయకుల పేర్లు అయితే 1,000 ఉంటాయి సార్. వాళ్ళంతా పోరాడారు ఉద్యోగాలు వస్తాయని, జీవన ప్రమాణాలు పెరుగుతాయని. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ఇంగ్లీష్ పదం మాకు అర్థం కాదు సార్. దయచేసి తెలుగులో అమ్ముతున్నామని చెప్పేసేయండి. ఎందుకు అమ్ముతున్నారు? నష్టం వస్తే కాదండి. దేశం కూడా నష్టం వచ్చి అప్పులు చేస్తున్నారు. అమ్మేద్దామా? మీరు పెట్టింది 5,000 కోట్లు, ఇప్పటి వరకు తీసుకుంది 40,000 కోట్లు, 20,000 ఉద్యోగాలండి. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఇక ఉండవు. ఓ పని చేద్దాం సార్, ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా నేను ఒకవేళ ఎస్సీ ఎస్టీ సోదరులు క్షమించాలి, వాళ్ళందరినీ లేకుండా చేసేద్దాం సార్. ఇండియా నుంచి పంపించేద్దాం సార్. లేదంటే వాళ్ళందరినీ నిర్మూలించేద్దాం సార్. వాళ్ళని ఆకలితో చంపే కన్నా, ఉద్యోగాలు లేక చంపే కన్నా, అడుగు తినే వాళ్ళకన్నా హీనంగా చూసే కన్నా, అంటరాని తనాన్ని ఇంకా పెంపొందించే కన్నా ఏదైనా చేసేద్దాం సార్. దానికి ప్రణాళికలు చెప్పండి. నేను వ్యక్తిగతంగా మాట్లాడే సురేంద్రమోహన్ గారు, ఐఎమ్ వెరీ సారీ. సాంబశివరావు గారు నమస్కారం సార్. సార్ అక్కడ ఉన్నటువంటి పెద్దలు నరసింహరావు గారికి, మరి శ్రావణ్ కుమార్ గారికి, అందరికీ కూడా నమస్కారం సార్. మారుతున్నటువంటి కాలానుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం యొక్క పని కాకూడదు, ప్రభుత్వం యొక్క లక్ష్యం కాకూడదు అని చెప్పి ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటి కంపెనీలని, చాలా కంపెనీలని కూడా డిజిన్వెస్ట్మెంట్ పేరుతోటి ఆ డిజిన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ వస్తుంది సార్. అందులో భాగంగానే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు ఈ ఫైనాన్స్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్ రావడం, అదేవిధంగా కేబినెట్ కమిటీ ఎకనామిక్స్ అఫైర్స్ యొక్క సిఫారసు మేరకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని డిజైన్మెంట్ చేయాలా అని ఆలోచన చేయడం అయితే నిర్ణయం చేయడం అయితే జరిగింది సార్. అయితే దీనివల్ల మీరు చెప్పే విధంగా ఉద్యోగాలు పోతాయని కానీ, ఉన్న ఉద్యోగాలు పోతాయని కానీ, లేకపోతే కొత్త ఉద్యోగాలు రావని కానీ, లేకపోతే జరుగుతున్నటువంటి వ్యాపారం మందగిస్తుందని కానీ, సర్వీసు ఆగిపోతుందని కానీ ఏ విధమైనటువంటిది లేదు సార్. స్టీల్ ప్లాంట్ అయినా, లేకపోతే ఇంకొక ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ అయినా, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అయినా సర్వీస్ చేయాల్సినటువంటి విషయాల్లో సర్వీస్ చేయాల్సిందే. మనం ఇంకొక రకంగా కూడా ఆలోచన చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మనం విశాఖపట్నం శ్రేయస్సు కోరుతూ మరి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలా, ఆల్రెడీ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కావాలా అని చెప్పి ఆలోచనతోటి దీనిని మంచి ప్రైవేట్ కంపెనీ చేతిలో ఇంకా చాలా ఇంకొక స్టీల్ ప్లాంట్ పెట్టే ఆ భూమిని విధంగా అంటే ఈ రోజు ఉన్నటువంటి కంపెనీని డబల్ గా చేసి 20,000 ఉద్యోగం 40,000 చేసి 2 నేను ఒక్క నిమిషం ఆగండి. సురేంద్రమోహన్ గారు,
చెప్పేస్తా దానివల్ల ఏదైనా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడుకుందాం, ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం సార్, నేను చెప్తా, నేను మాట్లాడతా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు. ఒక్క నిమిషం సార్, ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. యాక్సెప్టెడ్. మరి భూమి మీరెవరైనా అమ్మడానికి? భూమి మీరు ఎట్లా అమ్ముతారు? భూమి అమ్మడం వ్యాపారం కాదా? ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం మరి వ్యాపారం కాదా? ఎవరైతే భూమి ఇచ్చారో, ఈ స్టీల్ ఇండస్ట్రీకి ఎవరైతే భూమి ఇచ్చారో, ఏ పేద రైతులైతే భూములు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. ఇండస్ట్రీ నడపడం మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసేయండి. మీరెవరండి భూమి అమ్ముకోవడానికి? మీకేం హక్కు ఉంది భూమి అమ్మడానికి? నెంబర్ 1. దీని స్టీల్ ఇండస్ట్రీ డబుల్ చేస్తారా? 28,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారా? ఏంటి సార్, ఎవరన్నా నమ్ముతారా? జింక్ పరిశ్రమ ఎంత బాగా అభివృద్ధి చేశారు, దాన్ని వేదాంత కంపెనీ అమ్ముకోవడానికి రెడీ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ మరి నరసింహరావు గారు చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకోలేదంట, ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకునేటట్టుగా ఉందంట. ఇదే పరిస్థితి. దయచేసి మీలాంటి వాళ్ళంతా మీరున్నారు, సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, శివశంకర్ గారు ఉన్నారు, జనసేన, మీరు వెళ్ళి కూర్చోండి సార్. ఇండస్ట్రీ పోకుండా చూడండి. ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకుంటారు, గవర్నమెంట్ ఇండస్ట్రీ ఎందుకు అమ్మాలి మనం? ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళే వస్తారు, వాళ్ళు పెట్టుకుంటారు. కడపలో పెట్టుకోమనండి సార్. ప్రైవేట్ ఇండస్ట్రీ, సాంబశివరావు గారు, ప్రైవేట్ ఇండస్ట్రీ రావాలన్నా కూడా ప్రభుత్వమే స్థలం ఇవ్వాలా, రాష్ట్రంలో కియో కంపెనీ వచ్చినప్పుడు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే తీసిచ్చింది. ఈ రాష్ట్రంలో అమరావతిలో కూడా రకరకాల డెవలప్మెంట్లు జరిగేటువంటి సందర్భంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు వచ్చినప్పుడు రైతుల దగ్గర నుంచి గవర్నమెంటే తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి రామ్కీ ఫ్యాక్టరీని కూడా అక్కడ ఉన్నటువంటి సెజ్ మొత్తం కూడా ప్రభుత్వమే సేకరించి ప్రైవేట్కి అప్పచెప్పింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెజ్లు కానీ, అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు కానీ, అన్ని ఆటో నగర్లు కానీ, ఇవన్నీ కూడా ప్రైవేటు స్థలాలే. ఈ యొక్క ప్రైవేటు స్థలాలు కూడా ప్రభుత్వమే సేకరణ చేసి ప్రైవేట్కి ఇచ్చి డెవలప్ చేసింది తప్పితే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా వచ్చి కొనుక్కొని దాని ప్రకారం అది ఏది కూడా ఈ రాష్ట్రంలో చేయలేదు. మీరు చెప్పేదానికి పూర్తిగా ఏకీభవించేటువంటి అంశం కాదు. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ గా ఉన్నటువంటి ఫ్యాక్టరీని కాకపోతే డిజైన్మెంట్ చేస్తున్నారు తప్పితే రేపు ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలన్నా, ఈ కడపలో పెట్టాలన్నా, లేకపోతే కృష్ణపట్నం పోర్టు దగ్గర పెట్టాలన్నా, రామాయణపట్నం పోర్టు దగ్గర పెట్టాలన్నా, రాష్ట్రంలో పెట్టాలన్నా, దేశంలో పెట్టాలన్నా, ఎక్కడ పెట్టాలన్నా అది రైతుల దగ్గర నుంచో, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి, లేకపోతే రైతుల ల్యాండ్ అయితే గవర్నమెంట్ తీసుకొని ఆ ఫెసిలిటీ కల్పిస్తే ప్రైవేట్ కంపెనీ వస్తుంది, అభివృద్ధి. విశాఖపట్నం ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి అసలు వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన చేసిందే ఇటువంటి ల్యాండ్ కోసం. ఇటువంటి వైజాగ్ ఎందుకు పెట్టాలండి? వైజాగ్ లో ల్యాండ్ కాస్ట్ ఉంది కాబట్టి, ఎక్కువ ఉంది కాబట్టి, మీరు కుమ్ముక్కయ్యారు కాబట్టి, మీరు రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కయ్యారు కాబట్టి, ప్రజలు నడ్డి విరుస్తున్నారు కాబట్టి, కార్మికులను నోరు కొడుతున్నారు కాబట్టి, పేద ప్రజలు పొట్ట కొడుతున్నారు కాబట్టి, వారిని బతకనీయకుండా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం అంతా. సార్, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక పబ్లిక్ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నటువంటి కంపెనీలు, అనేక కంపెనీలు ప్రైవేట్ పరం గతంలో చాలా సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నది, దేశంలో అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. కమ్యూనిస్టులు తోడులుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగున్నాయి, కేరళలో జరుగున్నాయి, బెంగాల్లో జరుగున్నాయి, అన్ని దగ్గర జరుగున్నాయి. ఈ రోజు కొత్తగా జరుగుతున్నటువంటి విషయం ఏమి కాదు. మీరేదో ఉన్న స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయండి, ఇలా పాసిబుల్ కాని విషయాలను మాట్లాడి నష్టం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇంకా తయారవుతుంది. విశాఖపట్నానికి ఇంకా కొన్ని వేల మంది వచ్చి సెటిల్ అవుతారు. విశాఖపట్నంలో ప్రైవేట్ కంపెనీని ఆహ్వానిద్దాం. ఆహ్వానిద్దాం సార్. నేను ఒకటే అడుగుతున్నా, జింకు పరిశ్రమని వేదాంత కంపెనీకి అంటగట్టారు, డిజిన్వెస్ట్మెంట్ పేరిట అంటే అమ్మేశారు. వాళ్ళు వాళ్ళ పరిశ్రమను మూసేసి వెళ్ళిపోయారు, ల్యాండ్ అమ్ముకుంటా ఉంటున్నారు. అలాగే మీరు చెప్పబడే పోస్కో కంపెనీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్ముక్కయ్యారు, అలాగే మీరు కూడా కుమ్ముక్కయ్యారు. మీ అందరూ కలిసి ఇవాళ పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తున్నారు.
వాళ్ళు రేపు ఏంది పొద్దున్న ఆ నష్టాలు పోస్కో వచ్చాయని కంపెనీ ఆగండి సార్, కుమ్మక్కయ్యారు? ఆగండి. సార్, కుమ్మక్కయ్యారని ఒక మాట చెప్పొద్దు. ఏం కొల్లుడు కుమ్మక్కయ్యారో అయ్యారు. చెప్పండి. సారీ, విత్డ్రా చేసుకుంటున్నాను. నేను విత్డ్రా చేసుకుంటున్నా. కొల్లుడు అయ్యారు. ఉండండి సార్ ఒక్క నిమిషం. పోస్కో సాంబశివరావు గారు, కంపెనీ ఏమైనా దొంగ సాంబశివరావు గారు, కంపెనీ? నేను చెప్తాను. పోస్కో కంపెనీ 2019లో ఏమైనా దొంగ పోస్కో కంపెనీయా? కంపెనీతో పోస్కో కంపెనీ కేంద్ర ఏమైనా ప్రభుత్వం, ఫోర్జరీ చేసినటువంటి కంపెనీ? కేంద్ర ప్రభుత్వం పోస్కో కంపెనీ 2000 సురేంద్ర మోహన్ గారు మీరు ఆగాలి సార్. సురేంద్ర మోహన్ గారు, నేను క్వశ్చన్ కంప్లీట్ అయ్యేదాకా మీరు ఆగాలి, ఓపిక ఉండాలి. పెద్దలు ఉన్నారు, నరసింహరావు గారు లాంటి పెద్దలు ఉన్నారు డిబేట్ లో. ఆగండి సురేంద్ర మోహన్ గారు, ప్లీజ్ కంపెనీ కాదు, ఈ ప్లీజ్. దేశానికి సంబంధించినటువంటి కంపెనీ కాదు. పోస్కో కంపెనీ ఆగండి సార్. ఎందుకు మీరు చూస్తున్నారు? వాంటెడ్లీ క్వశ్చన్ నేను ఏమంటానంటే, రేపు పొద్దున ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారు, పోస్కో ఉద్యోగాలు వస్తాయి. కంపెనీకి ఒక నిమిషం సార్, కుమ్మక్కైపోయినామంటే ఏం రైట్. కుమ్మక్కయ్యామో నేను చెప్పండి చెప్తా సార్. చెప్తా అది కూడా చెప్తా 2019లో నేను చెప్తా సాంబశివరావు గారు, నేను ఒక్క విషయం చెప్తానండి. ఒక్కటే, చెప్పండి. 2019లో పోస్కో కంపెనీకి ల్యాండ్ ఇస్తూ MOU జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కి. అది కుమ్మక్క అవడం కాదా? 2017లో ఖచ్చితంగా మాతో సురేంద్ర మోహన్ గారు ఆగండి సార్. సురేంద్ర మోహన్ గారు, నో నో, దిస్ నాట్ ద వే, దిస్ ఇస్ నాట్ ద వే, దిస్ ఇస్ నాట్ ద వే. ఉండండి మీరు ఏమి కుమ్మక్క అంటున్నారు, ఏమి అందుకు నేను ఆధారం చెప్తున్నాను. సార్, కుమ్మక్క అంటే ఇందులో ఎక్కడైనా అవినీతి జరుగుంటే ఖచ్చితంగా అవినీతి జరిగింది. అవినీతి ఏమిటి? అసలు ఎలా ఇచ్చారు ల్యాండ్, ఎందుకు ఇచ్చారు? ఒక సెంట్రల్ ఇండస్ట్రీ 20 మిలియన్ల యొక్క విస్తరణ జరగడానికి ఇప్పుడున్న భూమి చాలదండి. కానీ ఈ భూమిలో ఒక సౌత్ కొరియన్ విదేశీ కంపెనీకి మేము అడిగాం. వారు మినిస్టర్ గారు వచ్చినప్పుడు 2018లో మేము అడిగితే, మీతో మాట్లాడకుండా ఎలాంటిది జరగదు, మేము ఎవరితోనూ, అందరూ మాతో కాంటాక్ట్ చేస్తున్నారు, పోస్కో కాంటాక్ట్ చేసింది. పోస్కో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మేము ఎయిర్పోర్ట్ లో అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పారు, పోస్కో మమ్మల్ని కాంటాక్ట్ చేసింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాంటాక్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని అడిగాము, కానీ వారు విశాఖపట్నమే కావాలని అడుగుతున్నారు. ఎందుకని? ముందు ఇప్పుడు జెండా బాతి 2000 ఎకరాలు 3000 ఎకరాలు తీసుకొని దీన్ని మరింత బలహీనం చేసి దీన్ని మొత్తం వాళ్ళకి పోస్కో కంపెనీకి, దక్షిణ కొరియా కంపెనీకి కట్టబెట్టాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కుట్ర. ఇది మామూలుగా కొల్లివిడవడం కాదండి, మొత్తం స్టీల్ ప్లాంట్ నే వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది 2019 సెప్టెంబర్ లో వాళ్ళతో MOU. ఈ కరోనా టైంలో ఆన్లైన్ లోనే వాళ్ళు మాట్లాడుకొని ఆ రకంగా చేయడం అనేటువంటిది. ఇక రెండోది వారు చెప్పినటువంటిది వ్యాపారం. కుమ్మక్కు కుంభకోణం గురించి చెప్పండి సార్. కుమ్మక్కు కుంభకోణం గురించి చెప్పండి సార్. అవును, అదే 2000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు చెప్పండి. ఎవరిని అడిగి ఇచ్చారు? ప్రభుత్వం స్టేక్ హోల్డర్, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అలాగే మేము అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, నరసింహరావు గారు ఒక్క నిమిషం. సురేంద్ర మోహన్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ యూ, ఇవాళ నేను ఎందుకు పిలిచానంటే, మీరు విశాఖపట్నానికి చెందిన మంచి లీడర్ కాబట్టి, అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను కూర్చోబెట్టాను. నేనేమంటా అంటే, ఎవరు మాట్లాడే టైంలో వారే మాట్లాడి, ఎనఫ్ టైం మీకు ఎక్కువ ఇస్తాను, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. సురేంద్ర మోహన్ గారు, పార్లమెంట్లో ఎట్లా మాట్లాడుకుందాం అట్లా మాట్లాడుకుందాం, మీ సమయం నేను ఎక్కువ ఇస్తా అని చెప్పాను. నేను అడిగేది ఒక్కటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, మరి ప్రభుత్వం భూమి ఇస్తుంది, నెంబర్ 1. ఒకవేళ రేపు ప్రైవేటైజేషన్ అయిన తర్వాత వాళ్ళు కనుక స్టీల్ ఇండస్ట్రీని మూసేస్తాం, లాస్ వస్తుంది అనుకుంటే, ఈ భూమి మళ్ళీ వాపస్ తీసుకుంటామా, తీసుకొని ఎవరు రైతులకు ఇచ్చేద్దామా? ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు భూమి కోసమే వస్తున్నారు తప్ప, డబ్బు కోసం వస్తున్నారు తప్ప, మన దేశ ప్రజల కోసం, మన దేశానికి ఉద్యోగాలు కల్పిద్దామని కాదు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, హానరబుల్ మోడీ గారికి కూడా తెలుసు. ఆ ఒక్కదానికి ఆన్సర్ చెప్తేనే శ్రావణ్ గారి దగ్గరికి వెళ్తాం. సార్, పోస్కో అనేటువంటి మీకు చెప్తున్నాను సార్, అంటే పోస్కో వల్ల దురదృష్టం కావచ్చు, లేకపోతే పోస్కో కంపెనీ యొక్క దురదృష్టం కావచ్చు, భారతదేశానికి వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ పెట్టేటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి రకరకాల ఉద్యమాల కారణంగా కావచ్చు, పోస్కో అనేటువంటి కంపెనీని మనం ఒక దొంగ కంపెనీగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. సార్ ఉన్నాను సార్, నన్ను అడిగారు, మీకు స్పేస్ ఇచ్చాను అన్నారు, పోస్కో కంపెనీ ఒరిస్సాలో జగత్సింగ్పూర్ ఏరియాలో అక్కడ వాళ్ళు కంపెనీ పెట్టాలని చెప్పి గవర్నమెంట్ 10,000 ఎకరాలు సముద్రం పక్కన వాళ్ళకి ఎప్పుడైతే అప్పుడు గతంలో సముద్రం ఉప్పొంగి ప్రాంతంలో ఆ రోజు అక్కడ విలేజ్లు లేనటువంటి విలేజ్లు అన్ని కూడా కొట్టుకొని పోయినటువంటి సందర్భం ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసి ఆ ప్రాంతాన్ని ఇస్తే
అక్కడ స్థానికంగా ఉద్యమం జరిగి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగి పోస్కో కంపెనీ రివర్స్ వెళ్ళాల్సి 10 సంవత్సరాల ప్రయత్నం చేసిన తర్వాత రివర్స్ వెళ్ళిపోయినటువంటి సందర్భం తప్పితే పోస్కోకి దొంగ కంపెనీ అని కానీ పోస్కో యొక్క వాళ్ళు అంటలేదు సార్, ప్రభుత్వ పెద్దలు కుమ్ముక్క అయినారంటున్నాం. పోస్కో కంపెనీ మాకు సంబంధం లేదు సార్. వీఆర్ నాట్ కామెంటింగ్ సార్. పోస్కో అనేటువంటిది ఒక లీడింగ్ కంపెనీ ఇన్ ద స్టీల్ సెక్టర్. అదే విధంగా జిందాల్ కావచ్చు, లేకపోతే టాటా కావచ్చు, మిత్తల్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీలు. వేదాంత కూడా భూములు కొట్టేసిన వేదాంత గురించి కూడా చెప్పండి. వేదాంత కూడా ఇవన్నీ కంపెనీలన్నీ కూడా ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి కంపెనీలు. వేదాంత కంపెనీ స్టాండర్డ్, వేదాంత కంపెనీ స్టాండర్డ్. భూములు కొట్టేశారు, భూముల పరిశ్రమను ఆపేశారు. చెప్పండి. ఉన్నాను సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్, నన్ను చెప్పనివ్వండి సార్. ఇవన్నీ కూడా కంపెనీలు రేపు ఈ రోజు పోస్కోకి ఇస్తుందా, స్టీల్ లేకపోతే టాటాకి ఇస్తుందా అనేటువంటిది ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఒక చర్చ మాత్రమే జరిగింది. పోస్కో వాళ్ళు వెళ్ళి అడగడం మాత్రమే జరిగింది, కానీ ఎక్కడ కూడా పోస్కోకి ఇస్తున్నాం అనేటువంటిది ఎక్కడ కూడా ప్రమేయం లేదు. దీనికి ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి ప్రకారం రేపు స్టాండర్డ్ గవర్నమెంట్ తో ఈక్వల్ గా ఉన్నటువంటి టాటా స్టీల్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇంకొక కంపెనీలు ఉన్నాయి, లీడింగ్ కంపెనీలు. ఈ దేశంలో 5-6 కంపెనీలు నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు పోటీ పడతాయి. ఇందులో బెస్ట్ కంపెనీకి వచ్చేటువంటి అవకాశం ఉంది తప్పితే పోస్కో కంపెనీకి ఒకటి ఫైనల్ గా నేను చెప్పే విషయం ఒకటే సార్. ప్రైవేటు పరమైనంత మాత్రాన విశాఖపట్నంలో అభివృద్ధి ఆగిపోతుంది, ఉద్యోగాలు ఆగిపోతాయి, సుందరీకరణ ఆగిపోతుంది అనేది ఏమీ లేదు. డబుల్ అవుతుంది అని చెప్తున్నాను సార్. వన్ మినిట్ పోస్కో గురించి నేను బుక్ రాశానండి. పోస్కో బూనర్ బ్యాన్ మీకు కూడా పంపిస్తాను. పోస్కో యొక్క ప్రత్యేకత ఏమిటనంటే ప్రపంచంలోనే హైయెస్ట్ రోబోట్స్ వాడేటువంటి కంపెనీ. మ్యాన్ పవర్ తగ్గదని వారు చెబుతున్నారు. సురేంద్ర మోహన్ ఏ ఆధారంతో చెబుతున్నారు? వారు నడిపేటువంటిది 40 మిలియన్ మెట్రిక్ టన్నుల యొక్క ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు 4,000 మంది మాత్రమేనండి. మనం 6.3 మిలియన్ల కంపెనీ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు 35,000 మంది 4 గోడల మధ్య విత్ ఇన్ ది ప్రెమిసెస్ లో పనిచేస్తున్నారు. చూడండి ఎన్ని రెట్లు తేడా వస్తుందో. అలాగే వాళ్ళు 100 టన్స్ ట్రక్స్ వాడతారండి. మనం 20 టన్నుల ట్రక్లు వాడుతున్నాం. 100 టన్ ట్రక్స్ అన్మ్యాన్డ్, మనుషులు లేనటువంటిది. నేను ఆధారాలతో చెప్తున్నానండి. వాళ్ళ యొక్క రిపోర్టు, వాళ్ళ యొక్క పోస్కో యొక్క కంపెనీ రిపోర్ట్ ని ఆధారంగా తీసుకొని నేను పోస్కో బూనార్ బ్యాన్ అనే పుస్తకం రాశాను. దాన్ని కోట్ చేయడం అనేటువంటి జరిగింది. అందుకని వారు ఏ ఆధారంతో చెబుతున్నారు సురేంద్ర మోహన్ గారు నాకు తెలీదు. నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలను. మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉద్యోగాలు అనేది ఉండవు, సామాజిక కోణం అనేది ఉండదు, ప్రైవేట్ కంపెనీ. అలాగే వారు చెప్పారు రామ్కే గురించి ఉదాహరణ చెప్పారు. భూములు ఎక్కడైనా కానీ రామ్కే కంపెనీ కూడా ప్రభుత్వం సేకరించిందని. అదే ఫార్మా కంపెనీలు పైడి భీమవరం నుంచి శ్రీకాకుళం ప్రాంతంలో కూడా ఇంకొక ఫార్మా బెల్ట్ అండి, అది ఫార్మా సెంటర్ అండి. రెడ్డి ల్యాబ్స్ ఉంది, ఫార్మా ఉంది, అలాగే ఆంధ్ర ఆర్గానిక్స్ ఉన్నాయి, అనేక రకాల కంపెనీలు ఫార్మా, అవన్నీ వాళ్ళు సొంతగా కొనుక్కున్నాయి. గవర్నమెంట్ నరసింహరావు గారు విన్నాను. సురేంద్ర మోహన్ గారు, మనకి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారండి, మీ ఇద్దరే కాదు. మూడో పాయింట్, కేరళలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ చేశాయని నేను ఛాలెంజ్ చేస్తానండి. ఒక్కటి కూడా ఈ రోజు మీరు అమ్ముతామని అంటే బీపీసీఎల్ మేము కొంటా ఉన్నారు. ఎయిర్ ఇండియా కేరళలో ఎక్కడ ప్రైవేటైజేషన్, సిపిఎం ఎక్కడ ప్రైవేటైజేషన్ కి అనుకూలంగా మాట్లాడలేదు, రికార్డ్ ఆల్రెడీ వచ్చేసింది. ఒక్క నిమిషం సార్, మేము తీసుకుంటాం కానీ సేలం స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేట్ కి ఇచ్చేదానికి లేదని చెప్పారు తమిళనాడు ప్రభుత్వం కూడా. శ్రవణ్ గారు ఆగండి సురేంద్ర మోహన్ గారు, మీ ఇద్దరే కాదు శ్రవణ్ గారు కూడా ఉన్నారు డిబేట్ లో. శ్రవణ్ గారు ఆగండి, క్వశ్చన్ ఆన్సర్ కాదు, ఆగండి. శ్రవణ్ గారు మాట్లాడతారు, మీ కావాలంతా ఆగండి ప్లీజ్. ఆగండి నరసింహరావు గారు, ఆగండి, మీ ఇద్దరు ఆగండి. ఒక కంపెనీ పెట్ల నందిగ్రామ్ని మొత్తం అంతా ఆగండి. అసలు మీరు డిబేట్ అవుతున్నారు అనవసరంగా, కావాలని డిబేట్ అవుతున్నారా లేదా? ఆగండి ప్లీజ్. సురేంద్ర మోహన్ గారు మీది కట్ అయిపోద్ది, మీ ఫోన్ కట్ అయిపోద్ది. రైట్, ఓన్లీ శ్రవణ్ గారు మాట్లాడతారు. శ్రవణ్ గారు, రామ్మోహన్ రావు గారికి, రామ్మోహన్ రావు ఎంపీ దగ్గర నుంచి ఒకటి ఇప్పుడే మా మూర్తి గారు పంపించారు సార్, బాగా స్టడీ చేసి. ఉద్యోగాలు ఆల్రెడీ పోతున్నాయి సార్, ఉద్యోగాలు పోవని అంటారేంటి? ఉద్యోగాలు ఆల్రెడీ పోతున్నాయి. సురేంద్ర మోహన్ గారికి తెలిసి మాట్లాడుతున్నారా లేదా? ఐఎమ్ సారీ, నా దగ్గర లెటర్ వచ్చేసింది.
దాదాపు 12,000 మంది ఎంప్లాయీస్, తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూస్ పెట్టారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని చేర్చుకోవట్లేదు. ప్రైవేటైజేషన్ చేస్తున్నప్పుడు ఎలా చేర్చుకుంటామని చెప్పారు. దిస్ ఈజ్ ద లెటర్ ఐ ఆమ్ హ్యావింగ్, దిస్ ఈజ్ ద లెటర్. ఇప్పుడే మాకు మూర్తి గారు పంపించారు, మా మూర్తి. కాబట్టి శ్రవణ్ కుమార్ గారు. సాంబశివరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది సార్. మా మిత్రులిద్దరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు. తెలుగు ఎస్ మా సోదరులు బీజేపీ ప్రతినిధి మాట్లాడిందంతా విన్న తర్వాత నాకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. సరే, ఎనివే, నేనైతే వారి పార్టీకి సంబంధించి వారు మాట్లాడుకున్నారు. నేనైతే కొన్ని వాస్తవాలు మాత్రం ప్రజలకి తెలియపరచాలి. ప్లీజ్ డోంట్ అబ్స్ట్రక్ట్ మీ, జస్ట్ గివ్ మీ సమ్ టైం. సాంబశివరావు గారు, ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2014 నుంచి 2021 వరకు కూడా ఈ దేశంలో వాళ్ళు చేసినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? 2,88,000 కోట్ల రూపాయలు. 2,88,000 కోట్ల రూపాయలు. 8.5 లక్షల కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఇస్తే దాంట్లో వాళ్ళు 2,88,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ అచీవ్ అవ్వగలిగినారు. 2006 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో డిస్ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలుసా? 34,000 కోట్ల 902. 34,000 కోట్ల 902 రూపాయలు. ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంటే 2006 నుంచి 2014 చేసిన డిస్ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ దేశాన్ని ప్రపంచ దేశాల సరసన కీర్తి ప్రతిష్టలు అధిరోహించినటువంటి గౌరవ అత్యంత ప్రధానమంత్రి గారు మా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇంత. సాంబశివరావు గారు, ఇంకొక చాలా కీలకమైనటువంటి విషయం, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ సెక్టార్లో కలిపినారు. నేను ఒక్కొక్కటే లిస్టు చదువుతా. ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ ప్రిఫెబ్ లిమిటెడ్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్, బ్రిడ్జ్ అండ్ రూఫ్ కో ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్, స్కూటర్స్ ఇండియా లిమిటెడ్, భారత్ పంప్స్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరికేషన్ లిమిటెడ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, ఫెరో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్, నిగమ్ స్టీల్ ప్లాంట్ ఆఫ్ ఎన్ఎండిసి, ఎలాయ్ స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ సేలం స్టీల్ ప్రాజెక్ట్, పవన్ హాన్స్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా అండ్ 5 సబ్సిడరీస్ అండ్ జేవి, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్, ఇండియన్ మెడిసిన్ అండ్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, కామరాజ్ అండ్ పోర్ట్ లిమిటెడ్ అండ్ ఇండియన్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కర్ణాటక అంబిషన్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. వీళ్ళన్నిటిని కూడా కలిపి సాంబశివరావు గారు 23 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ని వీళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేట్ సెక్టార్లో కలపటం వల్ల జరిగిన అనర్థం ఏంటో తెలుసా? సురేంద్రమోహన్ గారు, మీ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని ఉద్యోగాలు పోయినాయో తెలుసా? 8,02,000 ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు పోయినాయి. బికాస్ ఆఫ్ యూ పీపుల్ ఎంకరేజ్డ్ ది ప్రైవేటైజేషన్ అండ్ డిస్ఇన్వెస్టెడ్ ది ఇన్వెస్ట్మెంట్స్. ఈ దేశంలో మిమ్మల్ని ఎన్నుకున్నందుకు కాను ఒక సంవత్సరంలో 2019 నుంచి 2021 వరకు మీరు మూసేసిన కంపెనీల వల్ల 8 లక్షల ఉద్యోగాలు, 2,000 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీలకు పోయినాయి. ప్రైవేట్ కంపెనీలు అయితే రిజర్వేషన్లు ఉద్యోగాలు వస్తాయా? ఐసిఐసిఐ బ్యాంకులో రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇవ్వగలరా మీరు? హెచ్డిఎఫ్సి బ్యాంకులో రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇవ్వగలరా మీరు? ప్రైవేట్ కంపెనీలు అయితే రిజర్వేషన్స్ ఉద్యోగాలు ఎలాగ వస్తాయండి? అండ్ మోర్ ఓవర్ సాంబశివరావు గారు, ఈ ఒక్క సంవత్సరం 2020-21 టార్గెట్ ఎంతో తెలుసా వీళ్ళకి? 2,10,000 కోట్ల డిస్ఇన్వెస్ట్మెంట్. దీనికోసమే మిమ్మల్ని ఎన్నుకుంది దేశ ప్రజలు. దీనికోసం మిమ్మల్ని ఎన్నుకుంది. టాప్ 10 ఇండస్ట్రీస్ ని ఇండియన్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ 62,000 కోట్ల టార్గెట్ ఇచ్చినారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి 42,113 కోట్ల టార్గెట్ ఇచ్చారు. ఎన్టీపీసీకి 19,989,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ కి టార్గెట్ ఇచ్చారు. ఓవరాల్ గా నేను 10 కంపెనీలు చదువుతాను సాంబశివరావు గారు. 10 కంపెనీల్లో 2,10,000 కోట్ల రూపాయలు వాళ్ళు టార్గెట్ ఇచ్చి ఈ సంవత్సరం 2020-21లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినారు విజయసాయి రెడ్డి గారు? ఎక్కడికి పోయినారు సోమవీర్రాజు గారు? ఒక విగ్రహం కూలితే 1,000 మందితో వెళ్ళిపోయి విజయనగరంలో ధర్నా చేశారే.
టిప్పు సుల్తాన్ విగ్రహం పెడుతుంటే విగ్రహాలు పెట్టొద్దని అప్పుడెప్పుడు 5,000 సంవత్సరాల క్రితం చరిత్ర గురించి మీరు వెళ్ళి ఈరోజు విజయవాడలో ధర్నా చేశారే. ఈ దేశంలో ఇన్ని ప్రైవేట్ కంపెనీలు మూతపడి ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తుంటే, పబ్లిక్ సెక్టర్ యూనియన్స్ అన్ని మూతపడిపోతుంటే, బిఎస్ఎన్ఎల్ మూతపడుతుంటే, రైల్వే మూతపడుతుంటే, ఎల్ఐసి మూతపడుతుంటే ఎక్కడ నోరు మూసుకొని కూర్చున్నారండి? ఎక్కడ గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నారు మీ బీజేపీ నాయకులందరూ? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళిపోయినారు? విజయసాయి రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఒక 4 నెలలు లేట్ అయిపోతే ఆయన డిస్క్వాలిఫై చేసి రఘురామకృష్ణరాజు గారిని ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం ప్లీజ్. 3 నెలల పాటు ఒక్క నిమిషం సాంబశివరావు గారు 3 నెలల పాటు రఘురామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫికేషన్ చేయడం లేట్ అయితే పార్లమెంట్ లో మీరు నిందించారే స్పీకర్ ని. మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ తో ఇంతమంది వేల మందికి ఉద్యోగాలు పోతుంటే ఏం చేస్తున్నారు మీరు? రైట్, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుంది? మన సురేంద్ర మోహన్ గారు, ఎందుకంటే మన ముగ్గురు అడుగుతున్నప్పుడు వారు ఆన్సర్ చెప్పాలి. ప్రభుత్వం తరఫున చెప్తున్నారు, పార్టీ తరఫున కాదు వారు. కాబట్టి సురేంద్ర మోహన్ గారు ఒకటే, నేను ప్రశ్న అడగట్లేదు, సమాచారాన్ని మీకు ఇస్తున్నాను అంతే. ఇది రామ్మోహన్ నాయుడు గారు ఆనరబుల్ ఎంపీ ఎల్ఎస్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ నుంచి రాశారు సార్. వారు ఏం రాశారంటే 17,500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 12,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, అండ్ 6 మిలియన్ టన్స్ కెపాసిటీతో వర్క్ చేస్తున్నారు. 7.2 మెట్రిక్ టన్ స్టేజ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 188 మంది ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ట్రైనీస్, టెక్నికల్ అండ్ 60 ఇంటర్నల్ ఎంటీటీస్ ఇన్ 2020 రిఫరెన్స్ నెంబర్ సో ఇచ్చారు సార్. అయితే వీళ్ళు 2 ఇయర్స్ అయినా ఇంతవరకు కూడా మరి ఇన్ఫర్మేషన్ రాలేదు. చాలామంది రిటైర్ అయ్యారు, కోవిడ్తో కూడా చనిపోయారు. 100 మెంబర్స్ రిటైర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయినాయి, రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయింది, ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అబౌట్ టు గెట్ ద జాబ్స్ అనమాట. ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రైవేటైజేషన్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఎవరిని తీసుకోనక్కర్లేదు. నేను తమరు పంపిస్తాను సార్, ఇది సమాచారం మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, విశాఖపట్నం వాస్తవ్యులు, దయచేసి గమనించండి. ఎస్సీ ఎస్టీ బీసీల ఉద్యోగాలు పోతున్నాయి, మిగతాయి కూడా. సురేంద్ర మోహన్ గారు మీరు మాట్లాడిన తర్వాత నరసింహరావు ఇస్తాను నేను. సాంబశివరావు గారు, అదే సమాచారంలో 3,405 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్ ఇప్పుడు. ఎస్ కరెక్ట్. సురేంద్ర మోహన్ గారు విత్ డ్యూ రెస్పెక్ట్ సురేంద్ర మోహన్ గారికి ఎంకరేజ్ చేద్దాం సార్. ప్లీజ్ మాట్లాడివ్వండి నరసింహరావు గారు. ఉండాలండి, 9,795 పోస్టులు ఉండాలి. 16,390 మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ప్రతి నెల 100 మంది రిటైర్ అవుతున్నారు. ఒక్క సురేంద్ర మోహన్ గారు మాట్లాడివ్వండి. వారు ఎంతసేపు మాట్లాడినా మనం విందాం, తర్వాత ప్రశ్నలు వేద్దాం. ఓన్లీ సురేంద్ర మోహన్ గారు ప్లీజ్ మాట్లాడండి. 6 మినిట్స్ ఇస్తాను టైం, మాట్లాడండి సార్. ఇప్పుడు 3 మిలియన్ టన్స్ పర్ ఇయర్ మెట్రిక్ టన్స్ వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భంలో 17,000 మంది ప్రత్యక్ష ఎంప్లాయీలు, పరోక్ష ఎంప్లాయీలు, బిజినెస్ పరంగా చేస్తున్నటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ ఎంప్లాయీలు, లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది ఎంప్లాయీస్. దాని యొక్క కెపాసిటీ కొద్దిగా మేబీ రాంగ్ కావచ్చు నేను చెప్పేటువంటిది. ఐ థింక్ 25 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క కెపాసిటీ దాన్ని. సో దానికి ఉన్నటువంటి ఫెసిలిటీ, దానికి ఉన్నటువంటి స్థలాన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకుంటే ఈరోజు 50,000 మందికి ప్రత్యక్షమైనటువంటి ఎంప్లాయీస్, పరోక్షంగా 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా, అవకాశం ఉన్నటువంటి సదుపాయాలు కల్పిస్తే ఆ విధమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తే మన విశాఖపట్నం ఇంకొద్దిగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం డెవలప్మెంట్ లో ఏ ప్రభుత్వం పాత్ర లేదు. కానీ మీరు ఎందుకు అమ్మేస్తున్నారు చెప్పండి. మీరు ఎందుకు అమ్మేస్తున్నారో చెప్పండి. అది కూడా చెప్తా సార్, నాకు టైం ఇచ్చారు కదా, అది కూడా టైం అంటే విత్ ఇన్ లిమిట్స్ లో ఉండాలి. మీరు ఎందుకు అమ్మేస్తున్నారు? లాభాలు వచ్చే సంస్థ, 50,000 ఉద్యోగాలు వచ్చే సంస్థ, అత్యద్భుతమైన సంస్థ, ఎందుకు అమ్ముతున్నారు? చెప్తాను సార్. మీరు 5 నిమిషాల తర్వాత అన్నారు కదా, 5 నిమిషాలు. 5 నిమిషాలు అంటే మీరు డివేట్ అయితే ఎట్లా? డివేట్ కావట్లే. విశాఖపట్నం డెవలప్ అవుతుంది, ఇంకా సుందరీకరణ అవుతుంది, అది విషయం. రెండోది ప్రైవేట్ కంపెనీలు వస్తే, రెండో విషయం మన శ్రావణ్ కుమార్ గారు పాపం కొద్దిగా ఆందోళనగా, చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. అవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ చిన్న విషయం ఏంటంటే 2,50,000
కోట్ల రూపాయలు డిజిన్వెస్ట్మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది. రాబోయే వాళ్ళు 8 లక్షలు టార్గెట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కావచ్చు. అయితే ఈ 2,50,000 కోట్లు మేబీ రాబోయే కాలంలో ఇంకొక 2,50,000 కోట్లు ఇంకా కూడా ఎక్కువ, ఇవన్నీ కూడా మళ్ళా ప్రజల కోసం, దేశం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుంది తప్పితే ఇందులో బీజేపీ నాయకులు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడైనా ఒక 100 రూపాయల అవినీతి గాను మీరు ఎవరైనా చెప్పగలిగితే, ఇంత డిజిన్వెస్ట్మెంట్ చేసేసి జోబిలో వేసుకుంటే తప్పు కానీ ఒక పని చేసినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బులతోటి ఇంకొక రకంగా అభివృద్ధి చెంది ఏం చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తారు అంటే చెప్పండి సార్. ఏం ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీ అమ్మేసి ఆ డబ్బులతో ఏం చేస్తారు చెప్పండి. ఆ డబ్బులతో ఏం చేద్దాం? దేశంలో వచ్చేటువంటి జిఎస్టి లేకపోతే దేశంలో వచ్చేటువంటి ట్యాక్స్లు, సెజ్లు, అమ్మితే వచ్చేటువంటి డబ్బులు ఇవన్నిటిని ఎవరైనా జోబిలు వేసుకుంటే తప్పు కానీ వాటన్నిటిని అభివృద్ధి కోసం ఉపయోగించినప్పుడు పాపం శ్రావణ్ కుమార్ గారికి అంత ఆవేశం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. కానీ రెండోది, ఈ అన్నిటిలో 2 సంవత్సరాల్లో 8 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్తున్నారు. నేను అంటున్నాను, ఈ డబ్బులన్నీ తీసుకుపోయి రకరకాలుగా ఏర్పాట్లు చేసిన తర్వాత అనేక వేల లక్షల ఉద్యోగాలు ప్రైవేటు పరంలో కానీ అన్ని రకాలుగా కానీ వస్తున్నాయి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ఈయన చెప్పేటువంటి శ్రావణ్ కుమార్ గారు చెప్పేటువంటి ప్రకారం అయితే 2019లోనే నరేంద్ర మోడీ గారు రాకూడదు, ఇంకొక 30 సీట్లు అదనంగా వచ్చి ఈ రోజు ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నా గానీ ప్రపంచంలో, దేశంలో అనేక రకాల సర్వేల ప్రకారం కూడా 60-70% మంది మళ్ళా నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కరెక్ట్ పర్సన్, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేసినందుకు ఓటేస్తున్నారా? ఖచ్చితంగా రాజకీయాల్లో సోమేన ఉంటాయి సార్. అవినీతి జరగదు. పప్పు యాదవ్ జైల్లో ఉండి గెలిచాడు. జైల్లో ఉండి గెలిచాడు. గెలిచాడు. అది కాదు ఇక్కడ. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ మీ పార్టీ గెలుస్తుంది లేదు సమస్య కాదు సార్. సురేంద్ర మోహన్ గారు మనం మాట్లాడదాం అంటే మాట్లాడదాం, లేదు సంవత్సరం డిబేట్ వద్దంటే ఆపేద్దాం. నందం చేసి గుడ్డెదికి గుర్రాలు తినిపిస్తారా లేకపోతే ఇంకోటి తినిపిస్తారా అనేటువంటి మాటలు మీరు మాట్లాడుకునేటువంటి మాటలు తప్పితే ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని ఎవరు హర్షించలా, ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయాల. ఎక్కడ కూడా గడిచిన చరిత్రలో కానీ చెప్పారా అంటే ఇండస్ట్రీస్ అమ్మేయమని మీకు ఏమైనా ప్రజలు రాసిచ్చారా? ప్రజలు ఏమైనా రాసిచ్చారా మీకు అన్ని అమ్మేయమని? ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల సంగతి ఏంటి చెప్పండి సార్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఉండవు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఉండవు ప్రైవేటైజేషన్ లో. 2019కి ముందు కూడా జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ డెవలప్ జరగడం కోసం చిన్న బ్రేక్ తీసుకొని ప్రభుత్వం ఆలోచన చిన్న బ్రేక్ తీసుకుందాం. నరసింహరావు గారు, మనం సురేంద్ర మోహన్ గారిని టార్గెట్ చేసి లాభం లేదు. భారతీయ జనతా పార్టీని కూడా మనం టార్గెట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని గురించి మనం అడుగుతున్నాం. శ్రావణ్ కుమార్ గారు ఒకటే అడిగారు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల రిజర్వేషన్ రేపు కల్పించకపోతే ఎవరిని అడగాలి? ఇప్పటికే అనాథలుగా మారుతున్న పేద ప్రజల గురించి సంగతి ఏంటి? ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, రిజర్వేషన్స్ ఫాలో అవ్వవు. ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇటువంటి ఫాలో అవుతాయి. అలాగే రైల్వేస్ కూడా రేపొద్దున ప్రైవేటేషన్ చేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. నన్ను అడిగితే అసలు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటేషన్ చేయొచ్చండి. ఇప్పుడు రేపొద్దున రక్షణ శాఖ ఉంది, 7 to 10% మనం ఖర్చు పెడుతున్నాం. ఏదన్నా దేశం వచ్చి మీకు మేము రక్షణ బాగా ఇస్తాం, పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం, మాకు ఇవ్వండి మొత్తం అంటే అప్పుడు ఏం చేయాలి? అంటే డిజిన్వెస్ట్మెంట్ అనే పదం కాదు, అమ్మకం. దేశాన్ని మనం రక్షించుకుందాం సార్, పరిశ్రమల్ని ప్రోత్సహిద్దాం సార్. ఇంకోటి, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టం వస్తుందని చెప్పి అమ్మేస్తూ పోతుంటే మరి ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా లాభాలు వస్తాయండి? అంటే వాళ్ళకి ఎట్లా లాభాలు వస్తాయి? మరి వీళ్ళకి ఎట్లా నష్టం వస్తుంది? ప్రభుత్వ పెద్దల్ని కదా మనం సస్పెండ్ చేయాలి, వాళ్ళకి కదా శిక్షించాలి. ప్రభుత్వ సంస్థలు నష్టం వస్తుందంటే మేనేజ్మెంట్ కదా మనం శిక్షించాలి, పరిశ్రమల శాఖ మంత్రిని కదా అరెస్ట్ చేయాలి. మరి ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా లాభాలు వస్తాయి, వీళ్ళకి ఎట్లా నష్టం వస్తుంది? అది కదా చూసుకోవాల్సింది వీళ్ళు. సంసారావు గారు మాట్లాడచ్చండి? సార్ సంసారావు గారు, మీరు చెప్పిన మొదట ఆ పదంతో మేము సంపూర్ణంగా ఏకీపిస్తున్నాం. మేము వాడుతున్నటువంటిది కూడా స్టాప్ సేల్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.
డిజిన్వెస్ట్మెంట్ అనేది వారు నగిషి పదం, అది ప్రజలు మోసం చేసేదానికి ఉపయోగించేటువంటి పదం. డిజిన్వెస్ట్మెంటే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇంకొకటి రెండోది పెట్టిందండి, మానిటైజేషన్ ఆఫ్ ఎసెట్స్. అది ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పింది, అది ఈ బడ్జెట్ లోనే ఫస్ట్ టైం నేషనల్ హైవేస్ 7,000 కిలోమీటర్లు అమ్ముతారండి. అంటే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. శాటిలైట్ ద్వారా భవిష్యత్తులో టోల్ గేట్లు ఉండవండి, ఉండక్కర్లేదు. పైనుంచే శాటిలైట్ నెట్వర్క్ ద్వారానే డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేయొచ్చు వాళ్ళ వెహికల్స్ మీద. అట్లాగే భూములు మామూలుగా డిజిన్వెస్ట్మెంట్ అంటే దాని యొక్క వస్తువు విలువకి అమ్మరండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ ఎంతో తెలుసండి, 2019లో విలువ కట్టారు. ఇప్పుడు ఈ రోజు ఫైనల్ గా లాయర్లు దీని వాల్యుయేషన్ కమిటీ వాల్యుయేషన్ రిపోర్ట్ తయారు చేయడానికి లీగల్ అడ్వైజర్ అట్లాగే ట్రాన్సాక్షన్ అడ్వైజర్ అని ఇద్దరు నియమించడానికి ఈ రోజు బిడ్డింగ్ అండి. ఆ బిడ్డింగ్ 7వ తేదీన ప్రకటించారు. అది ఈ రోజు బిడ్డింగ్ ఎవడో రాలేదు. దాని వల్ల వచ్చే నెల 17కు వాయిదా వేయడం అనేటువంటి జరిగింది. దీంట్లో దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2013లో వాల్యుయేషన్ కట్టినప్పుడు చేసినటువంటి విలువ 4,889 కోట్లు, అంటే 5,000 కోట్లు కూడా కాదు. ఆ రోజు కూడా భూముల విలువ 2013 ఏం భూములు తక్కువ విలువ లేదు, ఎకరా 10 కోట్లు విలువ చేసేదే. అయితే మిషనరీ విలువ ఇప్పుడు ఇంకా తగ్గిస్తారు. డిప్రిసియేషన్ ని ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. భవనాల యొక్క విలువ తగ్గుతాయి, అంటే ఇంకా కూడా విలువ తగ్గిస్తారు. దీన్ని రిపోర్టు తయారు చేయడానికే ఈ వాల్యుయేషన్ కమిటీ అనేటువంటి దాన్ని వేయడం అనేటువంటిది జరిగింది. అందుకని వాస్తవ విలువకి మా అంచనా ప్రకారం 3 లక్షల కోట్లు, ఒక్క భూమే 2 లక్షల కోట్ల పైన చేస్తుంది. గవర్నమెంట్ ఇవి రికార్డెడ్ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ ప్రకారమే మేము చెప్పేది. వాస్తవంగా మార్కెట్ రేటు కూడా నేను చెప్పట్లేదు. అందువల్ల 3 లక్షల కోట్ల విలువైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని వాల్యుయేషన్ కమిటీ అనేటువంటి పేరుతో ఎలా అమ్ముతారు? మేము మొన్న నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు కూడా నేను ఇదే అడిగాను. ఫస్ట్ ఇది అడిగాను, మీరు 32,000 కోట్లకు అమ్మాలని ఎలా ప్రపోజ్ చేశారు? 2, మాకు స్టీల్ ప్లాంట్ కి ఏకైక సమస్య సొంత గనులు లేకపోవడం, క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. మీరు పోస్కోకి ల్యాండ్స్ ఇచ్చారు, ఎందుకు పోస్కో తోటి మీరు ఫేవర్ అవుతున్నారు అని ఎందుకు చెప్పామంటే, వాళ్ళకి స్టీల్ ప్లాంట్ కట్టకపోయినా కూడా పోస్కోకి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. మొన్ననే ఒరిస్సాకి ఫిబ్రవరి 18వ తేదీన 2 లిస్టులో ఆక్షన్ లిస్టులో ఉన్నటువంటి వాటిని బయటికి తీసి ఒరిస్సాకి 2 మైన్స్ అనేటువంటి క్యాప్టివ్ మైన్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వరని అడగడం జరిగింది. 5-6 ప్రశ్నలు అడిగాం. శ్రావణ్ గారు 2 minutes తీసుకోండి. శ్రావణ్ గారు 2 minutes. నరసింహరావు గారు పూర్తి స్థాయిలో చెప్పేశారు, క్యాప్టివ్ మైన్స్ ఒక్కటి ఇవ్వగలిగితే చాలు. 2 లక్షల కోట్ల భూమిని 4,000 కోట్లకు అమ్ముతున్నారు. శ్రావణ్ గారు, ఇందాక మా మిత్రులు శ్రవణ్ కుమార్ గారు అంత ఆవేశం ఎందుకు వస్తుందో, అంత ఆవేశం ఎందుకు పడుతున్నారో అర్థం కావటం లేదు అన్నారు. విజయనగరంలో ఒక విగ్రహాన్ని కింద పడేసినప్పుడు మీ అధ్యక్షులు వెళ్ళి ఊగిపోయి పడిపోయి, కాకినాడలో అండ్ ఈస్ట్ గోదావరిలో విజయనగరంలో వేలాది మందిగా వెళ్ళిపోయి ధర్నాలు రాస్తారోకో చేసి ప్రాణం పోయినందుకు ఎందుకు అంత ఆవేశపడిపోయినారో అధ్యక్షుల వారిని అడిగితే తెలుస్తుంది ఆవేశం ఎందుకు పడ్డాము. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి ఎందుకు నిన్న వెళ్ళిపోయి పోలీసులు లాఠీ దెబ్బలతో కూడా ఎదుర్కొని అంత ఆవేశపడిపోయినారో విగ్రహాలు ఒక్క నిమిషం రక్తమాంసాలు లేని విగ్రహాలకు అంత కోపం వస్తే లక్షల మంది ఇక్కడ ప్రాణాలు నిజమైనటువంటి జీవితం వల్ల వాళ్ళ బ్రతుకులు నింపేటువంటి ఉపాధి కోల్పోతుంటే ఆవేశం రాదా అండి? మీకు ఓటేసినందుకు మా బుద్ధి మేము తెచ్చుకోకూడదా అండి? మా ప్రజలు మీ చైతన్యపరచుకోకూడదా అండి? వాస్తవాలు ప్రజలకు చెప్దాం. స్టీల్ ప్లాంట్ని ఈ రోజు మీరు ప్రైవేటు పరం చేస్తే విశాఖపట్నాన్ని ఉనికిని మీరు తీసేసినట్టే. విశాఖపట్నం ఉనికిని తీసేసినట్టు ఈ రోజు అదే విశాఖపట్నం నుంచి బీజేపీ నాయకుడిని గవర్నర్ చేశారు మీరు ఒక రాష్ట్రానికి. కారణం బీజేపీ పార్టీని నమ్మబట్టి ఈ రోజు ఒక వ్యక్తిని మీరు గవర్నర్ చేశారు. ఇంకొక వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఒక నాయకుడిగా ఇచ్చింది. వెంకయ్య నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులను ఇచ్చినటువంటి ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్న అన్యాయాన్ని, బీజేపీ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని
దీన్ని చూస్తూ శ్రావణ్ కుమార్ ధృతరాష్ట్రులాగా subjection కళ్ళు మూసుకొని ఒక కూర్చున్న point subject ఈ వైసీపీ చేస్తున్నా. గవర్నమెంట్ ని మీరు- ప్రజలు ఏ విధంగా బుద్ధి మీరు చెప్పాలో జ్ఞానంతో ప్రజలకు మేము నేర్పిస్తున్నాం, లేకపోతే ప్రజలు పరిజ్ఞానంతో చైతన్యపరచడానికి ప్రయత్నం మాట్లాడుతున్నారా? చేస్తున్నాం. నాకైతే అర్థం వాస్తవాల కావట్లేదు. ద్వారా, మాటల ద్వారా కాదు, ఎమోషన్స్ శ్రావణ్ ద్వారా కుమార్ కాదు, శ్రావణ్ ఏదో కుమార్ గారు. మసిపూసి మారేడుకాయ శ్రావణ్ చేయటం కుమార్ కాదు, శ్రావణ్ నినాదాలతో కుమార్ కాదు, వాస్తవాల శ్రావణ్ ద్వారా కుమార్ గారు. బ్రతుకు శ్రావణ్ కుమార్ గారు. కష్టం మీరు కన్నీళ్లు జ్ఞానంతో- ఏ విధంగా మన బతుకులు మారాలి, ఇలాంటి ప్రభుత్వాలకు రైట్ ఓటేసి రైట్ రైట్ శ్రావణ్ కుమార్ గారు, భవిష్యత్తుని ఎంత అంధకారం శ్రావణ్ గారు, చేసుకుంటామని శ్రావణ్ గారు, వాస్తవాల ద్వారా నేను అర్థం ప్రజలకు చేసుకున్నాను వివరిస్తున్నాం సార్. నేను అర్థం అందుకోసం కోపపడుతుంది, అందుకోసం ఆవేశం వస్తుంది. రైట్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు పోతాయి కాబట్టి మళ్ళీ ఒక్కసారి- అవకాశం రాదు ఒక్కసారి కాబట్టి ఒక ఉద్యోగం నేను కోల్పోతే ఎండార్సింగ్ యూ, సాంబశివరావు గారు, ఐఎమ్ సపోర్టింగ్ యూ. ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో వాళ్ళకి శ్రావణ్ తెలియాలి. కుమార్ గారికి జ్ఞానంతో మాట్లాడుతున్నాడా పరిజ్ఞానంతో మంచిది కాదండి. సురేంద్ర విత్డ్రా చేసుకోండి. సురేంద్ర మోహన్ గారు ఆయన మాజీ న్యాయమూర్తి, విత్డ్రా చేసుకోండి. నేనేం తప్పన్నా, జ్ఞానమా పరిజ్ఞానం రెండు తప్ప ఏం చెప్పండి సార్. సరే మీ నేనేం ఇష్టం, మాట్లాడాను? మాట్లాడండి, నేను క్లోజ్ తప్పు చేయండి. మాట్లాడలా. ఓకే, కన్క్లూడ్ చేయండి, కన్క్లూడ్ చేయండి. మాట్లాడుతున్నారా? పరిజ్ఞానం మీ నేను అంత అజ్ఞానం పరిజ్ఞానం అన్నా. మాకు లేదులేండి, మీ అంత పరిజ్ఞానం నేనా? మాకు లేదు, అయితే మీ బీజేపీ సార్, అంత మీరు పరిజ్ఞానం మాకు లేదు. పరిజ్ఞానంతో- అత్యంత మీరు మేధావులు, మీ జ్ఞానంతోటి, వాదనలోనే తెలిసిపోతుంది మీ మేధావుతనం ఏంటో. మాట్లాడేటటువంటి మీరు ఇప్పుడు మీ వాదనలోనే తెలిసిపోతుంది. ఆగండి మీ ఆగండి మేధావులు శ్రావణ్ గారు, శ్రావణ్ గారు ఆగండి. రాష్ట్రపతి ఈ దేశంలో మరి ఏం మాట్లాడతారో ఈ చూద్దాం. దేశానికి అధికారం శ్రావణ్ గారు ఇస్తే కన్క్లూడ్ చేయనివ్వండి, అత్యంత కన్క్లూడ్ అధికారం చేయనివ్వండి. లేదు. శ్రావణ్ గారు కన్క్లూడ్ చేయనివ్వండి, కన్క్లూడ్ చేయనివ్వండి. పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు పాయింట్ చెప్పండి. అమ్ముతున్నా- 20 కంపెనీల పేర్లు చదివారు. అవును. 20 కంపెనీల పేర్లు చదివి డిజిన్మెంట్ పేరుతోటి 2,50,000 కోట్లు ఈ రోజుకి అమ్మేశారని చెప్పారు. మళ్ళా ఇప్పుడు రెండో టర్మ్ లో మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిపోయిందని చెప్పారు. మీరు చెప్పినటువంటి కంపెనీల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, దేశంలో ఎన్ని కంపెనీలు అనేటువంటి విషయంలో నేను అడుగుతున్నా. మీరు Right, జ్ఞానం right, right, పరిజ్ఞానం అని చెప్పి ఎందుకు ఓకే వాడారంటే సురేంద్ర మోహన్ ఇందుకే గారు, వాడా. సార్ మా ఈరోజు ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ మీ అన్యాయం మధ్య గొడవ పెట్టాలని విశాఖపట్నం కాదు, అన్యాయం చేస్తున్నారు. దాని నుంచి మాకు విశాఖపట్నానికైనా, వేరే ఆనందం పొందాలని ఆంధ్రప్రదేశ్కైనా, అంతగా ఉండదు. దేశానికైనా, రైట్ రైట్ ఇంకొక థ్యాంక్ యూ సార్, చర్చలో రాష్ట్రానికైనా పాల్గొన్నందుకు. చేస్తుంది BJP. వీఆర్ డిబేటింగ్ మీరు కంప్లీట్లీ, మాట్లాడాల్సింది ఇంకొక విషయం వీఆర్ మాట్లాడండి. డిబేటింగ్ చంద్రబాబు కంప్లీట్లీ. నాయుడు గారిని మాట్లాడండి, లేకపోతే right, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ right, ఎవరైనా right. అన్యాయం చేస్తే వాళ్ళిద్దరు చేశారు. కరెక్ట్ కరెక్ట్ మనం ఏం చేయలే. సురేంద్ర మోహన్ గారు, మీరు మా కావాలంటే ఒకటే రిక్వెస్ట్ అండి, ఒకటే రిక్వెస్ట్, దయచేసి వీలైనంత వరకు మీలాంటి మేధావులంతా కూర్చొని ఖమ్మంపాటి హరిబాబు గారు, గౌరవనీయ వెంకయ్య నాయుడు గారు, గొప్ప గొప్ప నాయకులు సోమ్ వీర్రాజు గారు, బాజీ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, విల్సన్ గారు, ఇంకా సత్యమూర్తి గారు, చాలామంది, సాయికృష్ణ గారు, ఇంతమంది అందరూ నాకు తెలుసు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, మీరందరూ కూర్చొని దయచేసి ఈ ఇండస్ట్రీని కాపాడండి, ప్రైవేటైజేషన్ పేరిట అమ్మబాకండి. ఇవాళ రేపు అమ్ముకోవడం ఏంటి సార్, కొనుక్కోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ నుంచి కాపాడాలి సార్. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్. 2 లక్షల కోట్ల రూపాయలు మీరు 4,000 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు సార్. ఇటువంటి ఆర్థిక వ్యవస్థను సృష్టించకండి సార్. ప్రజల సొమ్ముని ప్రైవేట్ పాలు చేయకండి సార్. దట్స్ ఆల్ రిక్వెస్ట్. ఎంప్లాయీస్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. సురేంద్ర మోహన్ గారికి, శ్రావణ్ గారికి, నరసింహరావు గారికి ధన్యవాదాలు. ఇది విశాఖపట్నంపై